మనం ఒక ఇన్ఫార్మల్ వ్యవస్థను మనం బిల్డ్ చేసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఎస్పీ పోదండి ఇంకా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ మనం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం మీద వెళ్ళేస్తాము, మనం వాళ్ళని కొట్టిన ప్రాబ్లమే, వాళ్ళు మనం కొట్టినా కానీ ప్రాబ్లమే. సో కాబట్టి చేసుకోగలిగితే సో దానికోసం మనకు we should have the proper coordination at the field level with the field ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ కన్వీనియంట్ టైంలో ఎప్పుడైనా మీరు రేంజ్ ప్రొటెక్షన్ మీటింగ్ పెట్టినప్పుడు యూ కెన్ కాల్ ద సిఐఎస్ ఆర్డర్ అట్లీస్ట్ మీ జ్యూరిడిక్షన్లో ఏ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే ఆర్డీఓ గారు కావచ్చు ఇక్కడ ఇష్యూస్ని బట్టి సో మీరు అటువంటి మీటింగ్లకు మీరు పిలిచి వాళ్ళతో డిస్కస్ చేసి గ్రౌండ్ లెవెల్లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకున్నట్టయితే ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఒక లాంగ్ రన్లో మేజర్ ఇష్యూస్ క్రిటికల్ ఇష్యూస్ అయ్యేవి మనకు ఇనిషియల్ స్టేజెస్నే మనకు అవి సమస్య అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఫ్రీక్వెంట్గా కూడా మనం కోఆర్డినేషన్ ఎస్పెషల్లీ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఏమున్నాయో అక్కడ ఫ్రీక్వెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐ థింక్ ద ఫారెస్ట్ ప్రొటెక్షన్ బికమ్ మచ్ బెటర్ ఈజీ. లేకపోతే మనకు బయట నుంచి వచ్చే ప్రాబ్లం సో మెయిన్గా ఈ రెండే ఉంటాయి. ప్రాపర్గా చేసుకున్నా లేదంటే సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా రేంజ్ ఆఫీసర్ కూడా ప్రాపర్గా రెగ్యులేషన్ చేయాలి. అండ్ అప్పుడప్పుడు ఎక్కడైతే వనరబుల్ ఏరియాస్ ఉంటాయో రేంజ్ స్టాఫ్ అంతా కలిపి ఒక 3-4 అవర్స్ మీరు పెట్రోలింగ్ చేయాలి. వెన్ ఐ వాజ్ అ ప్రొఫెషనల్ నిజామాబాద్ స్టిల్ ఐ రిమెంబర్ మనకి అందరూ పెట్టారు. ఒకరోజు మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిజామాబాద్లో అటు వర్ణి నుంచి ఇటు నిజామాబాద్ కొనావర్ నడిపించారు. యూస్ టు హ్యావ్ దట్ క్రాస్ ఫారెస్ట్ పెట్రోలింగ్. సో అటువంటి చేస్తే కూడా ఏమైందంటే యూ కెన్ షో యువర్ స్ట్రెంత్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడైతే రిమోట్ ఏరియాస్లో మనము వెళ్ళలేము ఉంటాయి. మామూలుగా బీట్ ఆఫీసరు ఇద్దరు బీట్ ఆఫీసర్లు సెక్షన్ వెళ్ళలేని దగ్గర ఒక 20 మంది స్టాఫ్కి వెళ్ళి మనం వెళ్ళినామనుకో సో అప్పుడు మనకు మోర్ కంట్రోల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రీ ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ మనకు ద మేజర్ క్రిటిసిజం ఎస్పెషల్లీ దిస్ గోదావరి బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ దట్ మెటీరియల్ అంతా కూడా మనకు అవతల సైడ్ నుంచి వస్తుంది. మేబీ అది హైదరాబాద్ అంటే నిర్మల్ కావచ్చు, సమ్టైమ్స్ అదర్ స్టేట్ లైక్ ఛత్తీస్గఢ్ కావచ్చు. సో అటువంటి ఏరియాస్ని మనకు ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తూ ఉన్నది, మెటీరియల్ ఎక్కడ పోతుంది. జనరల్గా నేను చూస్తూ ఉంటాను మెటీరియల్ దొరుకుతుంది, మనం ఏదో సిపీలు ఒక 5,000 10,000 లేకపోతే 50,000 చేస్తారు, వదిలేస్తారు. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్. వీ షుడ్ ఇన్వెస్టిగేట్, వీ షుడ్ ట్రేస్ ద ఆరిజిన్ ఆఫ్ ద మెటీరియల్. మేబీ అది మన నిర్మలైన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనము ట్రేస్ చేయగలిగి అక్కడ ఉన్నటువంటి మన ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఫర్దర్గా మనం డిస్ట్రక్షన్ అక్కడ జరగకుండా ఆపగలిగే వాళ్ళు అవుతాం. అది మన దగ్గర కూడా కావచ్చు. ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న మెటీరియల్ మనం పట్టుకున్నా కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెరలేదనుకో ఆ బీట్ ఏదో ఫిల్లింగ్ జరుగుతూనే ఉంటుంది. మేబీ 100 చెట్లు నరికితే నువ్వు 10 పట్టుకుంటుండొచ్చు. బట్ ఆ 10 ఎక్కడ వచ్చినాయని నువ్వు తెలుసుకోగలిగితే అక్కడ ఫర్దర్ ఫిల్లింగ్ అనేది మనం ఆపగలుగుతాం. కాబట్టి ఎస్పెషల్లీ ఈ మనము స్మగ్లింగ్ కేసెస్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఏదో వెహికల్ దొరికింది కదా, నాకు 50,000 సిపీ వచ్చేసింది, నా టార్గెట్ అచీవ్మెంట్ వచ్చింది అన్న పూర్వం కాకుండా కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బీట్ నుంచి వచ్చింది, ఏ రేంజ్ నుంచి వచ్చింది, ఏ డిస్ట్రిక్ట్, ఈవెన్ ఛత్తీస్గఢ్ అయినా కానీ యూ కెన్ ఇన్ఫార్మ్ టు ద డిఎఫ్ ఆఫ్ ద అదర్ సైడ్ సో దట్ దే కెన్ టేక్ ద ప్రివెంటివ్ మెజర్స్. మనం ఏదైనా చేయాల్సిందంటే ఆ మెటీరియల్ ఎక్కడికి వెళ్తున్నది అక్కడ మంచి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ఫార్మల్ వ్యవస్థను మీరు బిల్డ్ చేసుకోవాలి. సో అతను అన్ని చూడలేడు, అన్ని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అతనికి రావాల్సింది లేదు. మీరు ఒకసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు టైం దే యాక్ట్ యూ గో దట్ ఇంపాక్ట్. కాబట్టి ముఖ్యంగా మనం ఈ స్మగ్లింగ్ ఇటువంటి కంట్రోల్ చేయాలంటే ఏ ఏరియాలకు మెటీరియల్ పోతుంది అనేది ఆ నైట్ పెట్రోలింగ్ చేయాలి. మీకు ఏం దొరికిన దొరకకుండా అవసరం లేదు. ఆల్ సైడ్ ఒక 9 o'clock 10 o'clock ఈ స్టాఫ్ని పిలిచేసి యూ గో అండ్ మీకు ఏవైతే రూట్లు ఉన్నాయో వెళ్ళేసి నాకు అవ్వదు కొన్ని వెహికల్స్ చెక్ చేయండి. ఇంట్లో ఎప్పుడైనా కానీ ఈ రూట్లో రావచ్చు. ఈ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్స్ యాక్చువల్గా రెగ్యులర్గా కండక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ మేలో కండక్ట్ చేసాం, ఆ తర్వాత ఈరోజే కండక్ట్ చేస్తూ ఉన్నాం. వివిధ కారణాల వల్ల గ్యాప్ వచ్చినప్పటికీ రీసెంట్గా జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్స్ టు బి రెగ్యులర్లీ హెల్డ్
fortnightly meetings to be conducted, and if not possible, at least monthly meetings to be conducted and instructions ఇవ్వడం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క మొదటి మీటింగ్ని కండక్ట్ చేస్తాం. మన దగ్గర ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేయనప్పటికీ అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి ఎవ్రీ మండే ఈవినింగ్ వీ హ్యావ్ దిస్ కన్వర్జెన్స్ మీటింగ్. ఆ కన్వర్జెన్స్ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పక్క డిపార్ట్మెంట్ నుంచి ఉన్న ఇష్యూస్ని లేదా పక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఉన్న ఇష్యూస్ని వాళ్ళు రైజ్ చేయడము, ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేయడం, అది మినిట్స్ రూపాయన రికార్డ్ చేసి నెక్స్ట్ మీటింగ్ అప్పటికి వీఆర్ రివ్యూయింగ్ ద యాక్షన్ టేకెన్ ఆన్ ద ప్రీవియస్ మీటింగ్స్ ప్రొసీడింగ్స్. సో అందులో భాగంగా కొన్ని ఇష్యూస్ ఐ గో ఇన్ డీటెయిల్ వే లెటర్. ఆ ఇష్యూస్ మీద కూడా ఎట్లా రియాక్ట్ చేయాలి, ఏం చేయాలి అన్నది చెప్తాను. అయితే ముందుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ జగిత్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ ఆల్ ద ఫేజెస్ ఆఫ్ తెలంగాణ హరితహారం, ఫ్రూట్ఫుల్ with your technical advice, with the special officers for each nurseries and your technical guidance on how to plant. ఇవన్నీ కూడా చాలా చక్కగా మనము ఈ హరితహారంలో అన్ని ఫేజెస్లో కూడా చాలా చక్కగా మంచి అచీవ్మెంట్ చేసాం, మంచి సర్వైవల్ ఉంది ఈ డిస్ట్రిక్ట్. కొన్ని ఇష్యూస్కి వచ్చేటప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అంటే వారి మైండ్లో ఉన్న కొన్ని ఇష్యూస్ చెప్తున్నప్పుడు ఈ నంబర్ ఆఫ్ సామిల్స్ కానీ లేదా ఈ దుగడ మెషిన్స్ కానీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కొన్ని జిల్లాలలో కొన్ని ప్లేసెస్ చెప్తున్నప్పుడు మన జిల్లాలోని సారంగపూర్ మండల్ రేచపల్లి గ్రామంని కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో దానికి అనుగుణంగా నెక్స్ట్ అంటే వారి దృష్టిలో ఉన్న నెంబర్స్కి ఇప్పుడు రాను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి చూస్తే నంబర్ ఆఫ్ సచ్ పీపుల్ డూయింగ్ దిస్ బిజినెస్ లీగల్లీ ఆర్ ఇల్లీగల్లీ హెస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. సో అక్కడ ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు వాళ్ళ టీం వెళ్ళడము, ఆ విలేజ్ సందర్శించడం, నేను కూడా పల్లె ప్రగతిలో భాగంగా విలేజ్ సందర్శించడం, అక్కడ కనుక్కోవడం జరిగింది. సో ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనరబుల్ సీఎం కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈజ్ పుట్టింగ్ హైయెస్ట్ ఫోకస్ ఆన్ ఫారెస్ట్, ఇట్స్ కన్జర్వేషన్, ఇట్స్ డెవలప్మెంట్, ఫారెస్ట్ ల్యాండ్ నాట్ బీయింగ్ ఎన్క్రోచ్డ్ as well as Harithaar. So when the state government itself is backing us, when there is a intention of the government to develop the forest, then we will not have any person in the middle line who will tell me you don't do this, because you have the support of the highest authority in the state. So దానికి అనుగుణంగానే ఇంతకుముందు సిఎఫ్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి the lands whichever have been identified as reserve forest, whichever have been declared as reserve forest, protecting them becomes our utmost priority. So thanks to the technology, ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మీ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్లో ఏరియా ఏది అన్నది మ్యాపింగ్ ఆల్రెడీ జరుపుకున్నారు. ఇంతకుముందు ఉన్న మాన్యువల్ మ్యాప్స్కి తర్వాత ఉన్న శాటిలైట్ ఇమేజింగ్ బేస్ చేసుకొని యూ హ్యావ్ రికన్సైల్డ్ ద ఫిగర్స్. Now one thing all of you should be sure is once it has been reconciled, even if some patta certificate is given by Tehsildar temporarily and aa gurinchi pakkana pettina kaani, even if the patta is given, generally what is the modus operandi which the Tehsildar or the other people do, they put some survey number adjoining the forest, or revenue survey number లేదా government survey number adjoining the forest ni ఆ సర్వే నెంబర్ని ఇంక్లూడ్ చేసి ఒక పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు. With that, if that person is illegally trying to encroach into the reserve forest, showing the patta certificate of say survey number some XYZ survey number, you pretty well know that it is a reserve forest. If you know that it is a reserve forest and if some person is claiming the rights because of a title deed or passbook given by Tehsildar on a different survey number, why are you people allowing into the land? సరే 2005 వరకు ఉన్నవి పాత డిస్ప్యూట్స్ని ఇప్పుడు మనం ముట్టుకోము. ఈ ఉన్న డిస్ప్యూట్స్ని కూడా 3 కేటగిరీస్ కింద చేసుకుంటే, ఒకటి క్లియర్ ల్యాండ్స్ ఉంటాయి, ఒకటి కంప్లీట్లీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉంటాయి, థర్డ్ కేటగిరీ విల్ బి విత్ లిటిల్ ఇంటర్వెన్షన్ విచ్ వీ కెన్ క్లియర్. సో ఇప్పుడు రిజర్వేషన్ కానీ ఏమైనా కానీ
ఫస్ట్ కేటగిరీలో చేస్తున్నారు, వేర్ ఆర్ క్లియర్ ల్యాండ్స్ అని. సెకండ్ కేటగిరీ we are trying to attempt. In most of the cases we are succeeding, and in few cases because of the local issues we are not succeeding. And third category, we will wait for the further government instructions for how to deal with the complete issues which cannot be tackled at the district level. So my only request to you is, ఇప్పుడు చాలా చోట్ల మీరు పట్టాలు అని ఏవైతే చూపించినారో, బికాజ్ సర్వే నెంబర్లో ఏదైతే సైట్ ఉన్న కొరంబోక్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ బంచరాయని కానీ మాత్రమే చూపించి పట్టాలు ఇచ్చినారు. సో అవి లీగలా ఇల్లీగలా వాటిని క్యాన్సిల్ చేయాల్సిన ప్రొసీజర్, ద రెవెన్యూ ప్రొసీజర్ విల్ ఫాలో అండ్ ప్రాపర్ యాక్షన్ విల్ బి టేకెన్. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగలీ అసైన్ ఇట్ విల్ బి క్యాన్సిల్. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ యూ ప్లీజ్ లుక్ ఎట్ యువర్ ఏరియా. ఫారెస్ట్ ల్యాండ్లో వచ్చి ఎవరైనా సాగు చేస్తే కనుక if it is over the years they will have certain rights under the ROFR, but regular these pattas they will not have rights. So all these pattas which have been given, you also check the imaging every 6 months, every 1 year backwards. If you go back, you can see through you have so many apps, you take Google Earth or any other thing and you will identify ఏదన్నా ఏరియాలో అక్కడ సాగు వాళ్ళు ముందు నుంచి చేస్తున్నారా లేదా ఈ మధ్య కాలంలో చేశారు. ఇంతకుముందు DFO గారు వారి ప్రెజెంటేషన్లో ఆల్సో టెలింగ్ మేజర్ ఇష్యూస్ were between 95 and 2005 and suddenly in 2016, 17, 18. So this 2005 to 2016 this image మీరు ఆ లాస్ట్ 3-4 సంవత్సరాలు చూసుకుంటే మీకు ఆ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు అంటే దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ ల్యాండ్స్ బీయింగ్ ఎంక్రోచ్డ్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ బీయింగ్ ఎంక్రోచ్డ్ అండ్ హౌ టు గో అబౌట్ ఇట్. దీనికి అదనంగా కొన్ని కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ CA ల్యాండ్స్కి ప్రపోజల్స్ మనము అంటే ఎక్కడైనా ప్రాజెక్ట్ జరిగినప్పుడు జనరల్గా స్టేట్ వైడ్గా దే విల్ ఆస్క్ ది కలెక్టర్ అండ్ ఎనీ ల్యాండ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎంకమరెన్సెస్, ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఆర్ బీయింగ్ ప్రపోజ్ ఫర్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, రోళ్లవాగు ప్రాజెక్టు కావచ్చు, లేదా సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఈ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద కొన్ని ప్రపోజల్స్ పంపించి అవి అప్రూవల్ అయ్యి వచ్చేటప్పటికి కొంత డిలే అవ్వడము, అందులోపల ఈ పటా సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా కొన్ని ప్లేసెస్లో అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఏలియనేటెడ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అనే ఉద్దేశంతో కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చినారు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్. బట్ దీన్ని కూడా సింపుల్గా నేను ముందు కూడా DFO గారికి చెప్పాను, ఆల్రెడీ ఇద్దరు RDO ఆఫీస్ DO కూడా ఉన్నారు. అండ్ అగైన్ దే విల్ టేకప్ దీస్ కేసెస్ కేస్ బై కేస్ బికాస్ if you take this Sitarama project compensatory afforestation land, you are saying out of 10 blocks, 10 locations, 8 locations are missing. So you should understand it one way. Sare okati manam proposals pampichin tarvata it was the equal responsibility of both forest department as well as the revenue department to protect it till the approval is given, because in the initial proposals also the local Tahsildar and the local forest official also signs stating that there are no encroachments on this particular piece of land. So after that, once we signed, it was the equal responsibility. But nevertheless, it has happened, so now there is no point in trying to identify the faults. ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే సేమ్ లాజిక్ అగైన్ ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది, ఎందుకనంటే ఆ సర్వే నెంబర్లో స్టిల్ ఐ రిమెంబర్ ద లెటర్ విచ్ హెస్ బీన్ అడ్రస్డ్ ఇన్ ద ఇనిషియల్ డేస్ హ్యావ్ టేకెన్ చార్జ్. ఒకటి DFO గారి దగ్గర నుంచి వెళ్ళినట్టు, రెండోది PCCF మేడము జరిపిన కరెస్పాండెన్స్లో చూసినా కానీ దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఏరియాస్. ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో స్టిల్ ఈవెన్ ఇఫ్ ది పట్టా ఈస్ గివెన్ స్టిల్ దేర్ ఇస్ ల్యాండ్ విచ్ ఈస్ బీయింగ్ ప్రపోజ్డ్ ఫర్ which was being proposed for this compensation.